పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి. అందుకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరు దేశాలు పాటిస్తున్నాయి. అయితే దీని మీద ఎందుకింత వివాదాలు, ఆరోపణలొస్తున్నాయి? అమెరికా ఒత్తిళ్ళకి భారతదేశం తలొగ్గిందా? పాకిస్తాన్‌ని అంతం చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి అనేటువంటి నినాదాలు, నిరసనలు ఎందుకు వినిపిస్తున్నాయి? మనమెందుకు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాము? మనతో పాటుగా ఉన్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత గారు. సార్, ముందు నుంచి పహల్గామ్ అటాక్ కాగానే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించాలి, పాకిస్తాన్‌ని అంతం చేయాలి, ముక్కలు చేయాలి, ప్రపంచ పటం మీద లేకుండా నాశనం చేయాలి, ఇలాంటి నినాదాలు వచ్చాయి. మెల్లిమెల్లిగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మనం ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసిన తర్వాత 100 మందిని మట్టుపెట్టామని చెప్పిన తర్వాత, ఇప్పుడు కొంచెం మళ్ళీ శాంతి కోసం చర్చలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి విపరీతమైనటువంటి ధోరణి, క్వైట్ కాంట్రాస్ట్ ఎందుకు కనిపిస్తోంది సార్? అంటే బేసిక్‌గా పహల్గావ్ సంఘటన ఏదైతే ఉందో ఏప్రిల్ 22న జరిగింది. అది అత్యంత హేయమైన సంఘటన. ఎందుకంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే టెర్రరిస్టులొచ్చేసి జనరల్‌గా కాల్పులు జరిపేవాళ్ళు. అమరనాథ్ ఆ! యాత్ర గావచ్చు, మిగతావి చూసుకున్నా గూడా. కానీ ఇక్కడ ఏమైందంటే ఇందులో పర్టిక్యులర్‌గా ఒక్కొక్కరిని అడిగి, ప్రశ్నించి, ఆ తర్వాత వాళ్ళ మతం ఏదో కనుక్కొని, వాళ్ళ జాతి ఏదో కనుక్కొని, వాళ్ళ బంధువుల ముందు అంటే హ్మ్. భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లల ముందు ఆ ఇంటికి ఆ వ్యక్తిని చంపడం అన్నది ఇదొక విచిత్రమైన పరిస్థితిలో జరిగింది. హ్మ్. కాబట్టి ఇది ఊహించుకుంటేనే మనకు అసలు జీర్ణం కాదది. కాబట్టి అవును ప్రతి సార్. మనిషి కూడా ఆవేశంతో, ఉద్వేగంతో ఈ సంఘటన జరిగిన తర్వాత వారి రియాక్షను, ప్రతిక్రియను వ్యక్తం చేశారు. హ్మ్. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇంతవరకు జరగలేదు. ఇది చాలా ఆహ్, 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 అమానవీయ సంఘటన. కాబట్టి దీన్ని అందరూ ఖండించాము. కాబట్టి దీనికి ప్రతీకారం తీర్చుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి ఆహ్, ఊహల్లోనూ ప్రతి ఒక్కరి కోరిక గూడా అప్పుడుండింది. హ్మ్. దానికి తగ్గట్టుగా అప్పుడు ప్రధానమంత్రి గారు గూడా భారతదేశం ఖచ్చితంగా ఉగ్రవాదం మీద చర్యలు తీసుకుంటుంది. ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న వాళ్ళు, వారి మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఈ కుట్రలో భాగస్వాములందరినీ కూడా భూభాగంలో ఎక్కడున్నా కూడా వాళ్ళను మట్టుపెడతామని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. ముँह तोड़ జవాబ్ దేంగే అని మన రక్షణ మంత్రి గారు గూడా చెప్పారు. మిట్టి మే మిలాయేంగే అని మన హోం మంత్రి గారు గూడా చెప్పారు. సో, ఈ విధమైన వారి దగ్గర నుంచి వచ్చిన ఈ స్పందన, ఆ తర్వాత ఇన్ జనరల్ మొత్తం భారతదేశంలోనే ఈ సంఘటన పట్ల వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలి పాకిస్తాన్ మీద అన్న భావాలు వ్యక్తమయ్యాయి. హ్మ్. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలైంది. అంటే మధ్యలో అవును. కొన్ని రోజులు మన ప్రిపరేషను ఇవన్నీ చేసిన తర్వాత, సో, ఈ ఆపరేషన్ సింధూర్ అన్నది మొదలుపెట్టడం జరిగింది. భారతదేశం మొదటి నుంచి కూడా ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు విరుద్ధంగా భారతదేశం పనిచేస్తుందని చెప్పి, ఎక్కడెక్కడైతే 9 స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 21 టార్గెట్‌లని భారతదేశం వెళ్లి ప్రిసిషన్ స్ట్రైక్స్ మీరన్నట్టు వెళ్లి చేశారు. అందులో ముఖ్యంగా ఉగ్రవాద సంఘటనలైన లష్కరే తైబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వీటి హెడ్ క్వార్టర్స్ అయిన భావల్పూర్ కావచ్చు, మురుడికే కావచ్చు, ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు డ్రోన్స్ తర్వాత మిసైల్స్‌తో వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద దాడి చేశారు. హ్మ్. ట్రైనింగ్ క్యాంపుల మీద దాడి చేశారు. ఆ తర్వాత వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏమున్నాయో వాళ్ళ మీద దాడి చేసి సుమారుగా 100 మందికి పైగా టెర్రరిస్ట్‌లను ఆ అటాక్స్‌లో మనం బలి తీసుకున్నామని రక్షణ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత దీనికి ఇమ్మీడియేట్‌గా పాకిస్తాన్ మన బోర్డర్ ఏరియాలో ఆర్టిల్లరీ షెల్లింగ్ మొదలుపెట్టింది. ఆ! దానివల్ల సుమారుగా ఎల్ఓసికి సరిహద్దుల్లో ఉన్న మన గ్రామాల్లోనూ వాట్లలో మొదలుపెట్టేసరికి సుమారుగా మనం ఒక 15 మందిని కోల్పోయాము. ఒక 45 మందికి గాయాలయ్యాయి. ఇది పాకిస్తాన్ యొక్క మిలిటరీ చేసిన చర్య. హ్మ్. అంతకు ముందు చేసింది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిన చర్య. కాబట్టి టెర్రరిస్టులకు మనం సమాధానం ఇచ్చాం. ఈ మిలిటరీ వాళ్ళు ఇచ్చిన చర్యకు మళ్ళా వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ మీద మనం అటాక్స్ మొదలుపెట్టాం. హ్మ్. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, దాని మీద జమ్మూకు దగ్గరలో ఉన్న వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద దాని మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత సుమారుగా ఒక 11 ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డెస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక ప్రాంతాలలో తర్వాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్‌లు ఇవేవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా మన S-400 ద్వారా దాన్ని గమనించి వాటినన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. ఈ విధంగా 2, 3 రోజులు జరిగింది. యాహ్! ఆ తరువాత భారతదేశం యొక్క చర్యలు చూసి పాకిస్తాన్ భయపడిపోయి
ముఖ్యంగా ఈ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో 11 ఎయిర్ బేసెస్ మీద మనం తీసుకున్న చర్యలు, వాటిలో సుమారుగా పాకిస్తాన్ యొక్క 25% పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఆ, ఆ, ఈ దే లాస్ట్, అంటే అంత డిస్ట్రక్షన్ జరిగింది వారికి. ఆ తర్వాత ఒక ఆఫీసర్ కూడా అందులో మరణించడం జరిగింది. సుమారుగా 50 మంది అందులో చనిపోయారు. తర్వాత వాళ్ళ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా దెబ్బతింది. సో ఈ విధమైన పరిస్థితిలో ఇక పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మన భారతదేశానికి DGMOకి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి. ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకున్నారు, ఐ థింక్ 3 గంటల 35 నిమిషాలకి. ఆ తర్వాత 5 గంటల నుంచి మనం ఈ సీజ్ ఫైర్ అన్నది పాటిద్దామన్నది నిర్ణయం తీసుకున్నారు. సో ఆ తర్వాత భారతదేశం కూడా ఓకే అన్నారు. ఎందుకంటే భారతదేశం ప్రధానంగా మన యాక్షన్ టెర్రరిస్టుల మీద, టెర్రరిజం మీద, పాకిస్తాన్ ప్రజల మీద కాదు, టెర్రరిజం మీద. కాబట్టి భారతదేశం ఎంచుకున్న లక్ష్యాలను అది సాధించింది. ఆ తర్వాత తాత్కాలికంగా నిలుపుదల అన్నది చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్నది మేము క్లోజ్ చేసాం అనలేదు ఎప్పుడు కూడా. దీనికి తాత్కాలికంగా నిలుపుదల చేశాం. ఎందుకంటే రిక్వెస్ట్ వచ్చి పాకిస్తాన్ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి కాల్పుల విరమణ చేద్దాం. ఆ తర్వాత మన బార్డర్లో మోహరించిన సైన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా ఏప్రిల్ 30 తర్వాత బేస్ స్టేషన్స్ కి మళ్ళా తీసుకువెళదామన్నది ప్రాథమికంగా వాళ్ళు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఇది మనకు ఓవరాల్ గా ఆలోచించాల్సిన పరిస్థితులు. ఆ తర్వాత భారతదేశ ప్రజలకు ఎక్కడ ఏమేం జరుగుతోంది అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్లో మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నుంచి విక్రమ్ మిస్త్రీ గారు, మన ఫారిన్ సెక్రటరీ, తర్వాత కల్నల్ సోఫియా కురేషి గారు, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీరు వచ్చి మనకు టైం టు టైం బ్రీఫింగ్స్ ఇచ్చేవారు. దానివల్ల ఏం జరుగుతోంది అన్నది, ఎందుకంటే టీవీ ఛానల్స్ లో చాలా విషయాలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా రావాలి ఎప్పుడైనా కూడా ఏం జరుగుతుంది. కాబట్టి వీరు అఫీషియల్ గా ఇచ్చిన వార్తలు ఇవన్నీ విన్న తర్వాత, ఆ తర్వాత ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా మాట్లాడారు. ప్రధానమంత్రి గారు మొన్న మాట్లాడిన విషయాల్లో ఆయన స్పష్టం చేసింది ఏంటంటే, పాకిస్తాన్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళు ఇంకా ఏమీ తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు వచ్చి మనల్ని అడిగారు కాబట్టి మనం ఈ సీజ్ ఫైర్ కి తాత్కాలికంగా మనం ఒప్పుకున్నాము అన్నారు. అందుకనే ఆయన అన్నారు, ట్రేడు, టెర్రరిజం ఇవి రెండు ఒకసారిగా ఉండవు. ఆ తర్వాత టెర్రరిజము, టాక్స్ అంటే ఉగ్రవాదము మరియు మన సంభాషణ, తరువాత రక్తము మరియు నీళ్లు, ఈ రెండు కూడా కలిసి ప్రవహించవని ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత బుద్ధ పూర్ణిమ రోజున మేము శాంతి కాముకులం భారతదేశం, కానీ భారతదేశం శక్తివంతమైన దేశం, ఈ శక్తిని మేము అవసరమైనప్పుడు ప్రయోగిస్తామని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితులలో రకరకాల విషయాలు చర్చకు వచ్చాయి. అంటే అమెరికా వాళ్ళు ప్రెషర్ తీసుకురావడం వల్ల ఈ సీజ్ ఫైర్ ఎందుకంటే ప్రధాని మాట్లాడిన ముందే ట్రంప్ గారు మాట్లాడి ఆయన నేను ఇద్దరితో మాట్లాడాను, తర్వాత వచ్చేసి చాలా మంచి వాణిజ్యం మనం చేసుకుందాం, వ్యాపారం మనం చేసుకుందాం అని వాళ్ళకి చెప్పాను. దానివల్ల ఆ రెండు దేశాలు కూడా అంగీకరించాయి. అందువల్ల రెండు అణ్వస్త్రాలు ఉన్న దేశాలను యుద్ధానికి వెళ్లకుండా నేను కాపాడాను అని ఆయన చెప్పి ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఇంకొక చోట ఐ థింక్ సౌదీలో నిన్న వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడారు, నా వల్లే ఆగిపోయింది అని చెప్పారు. ఎందుకంటే సాధారణంగా విజయానికి అందరూ షేర్ చేసుకుంటారు. అందుకనే అంటారు ఎప్పుడు కూడా, విక్టరీ హ్యాస్ సో మెనీ బ్రదర్స్ బట్ డిఫీట్ ఆల్వేస్ ఈజ్ అన్ ఆర్ఫన్ అంటారు. అంటే పరాజయం ఎప్పుడు కూడా అనాథగా ఉంటుంది, విజయం ఎప్పుడు కూడా చాలా మంది మేమే చేశామని చెబుతుంటారు. సో అందులో ఈ రోజు స్పష్టం చేసింది మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, ఐ థింక్ రణధీర్ అనుకుంటాను, ఆయన వచ్చి చెప్పారు స్పష్టంగా, పాకిస్తాన్ వాళ్ళ యొక్క విన్నపం వల్ల ఇది జరిగింది. మేము అమెరికాతో ఎటువంటి వాణిజ్యం గురించి మేము చర్చించలేదు. తరువాత భారత్ పాకిస్తాన్లు మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, బయలేటరల్ గా మాట్లాడుతుంటారు, ఇంకొకరి మధ్యస్థిత్వం మాకు అవసరం లేదు. ఆ తర్వాత ప్రస్తుతం మా చర్చలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఉగ్రవాదం మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ రెండిటి గురించే ఉంటాయి అన్నది చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎవరి మీడియేషన్ లేదు, వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ రావడం వల్ల మేము తాత్కాలికంగా నిలుపుదల చేశాము అని ఆయన మాట్లాడారు. సో ఇటువంటి పరిస్థితులలో
ఎందుకంటే సాధారణంగా ఇటువంటి యుద్ధాలు ఇటువంటి జరిగినప్పుడు చాలా మంది మనం చార్జ్ అయి ఉంటాం. అవును. మన మన సైకాలజీ ఎలా ఉంటుందంటే థ్రిల్ సైకాలజీ అంటారు. సైకాలజీ థియరీస్ మీరు ఒకసారి చదివితే థ్రిల్ రావాలి మనకి. అందుకనే నేను ఎప్పుడూ చెప్తుంటాను, థ్రిల్ ఉన్న సినిమాలు సక్సెస్ అవుతాయి. ఆ! ఎందుకంటే మనకు ఒక థ్రిల్ క్రియేట్ చేశారనుకోండి, ఆ సినిమాలు చూస్తాం మనం. అడ్రినాలిన్ రష్ అంటాం మనం దాన్ని. అడ్రినలిన్ రష్ అవుతుంటుంది. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి 1' కూడా చివరి సీన్ చూపించేసి మళ్ళా అడ్రినలిన్ 2 సంవత్సరాలు ఆపిపెట్టారు రాజమౌళి. ఆ థ్రిల్ అవును. అవును. ఏమవుతుందో అన్నది. ఆ తర్వాత ఏంటంటే జనరల్ గా వార్ మాంగరింగ్ అన్నది ఇంకొక సైకాలజీ. అంటే హ్మ్. యుద్ధం చేయాలి, కొట్లాడాలి, పోరాటాలు అన్నది జనరల్ గా సైకలాజికల్ థియరీ. కానీ ప్రజల్లో యొక్క ఆశాభావం ఏంటంటే ఈ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ అన్నది మన భూభాగం. హ్మ్. దీన్ని వాళ్ళు అన్యాయంగా తీసుకున్నారు. కాబట్టి ఇటువంటి అవకాశం మళ్ళా రాదు. హ్మ్. సో ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను మళ్ళా మన భూభాగంలో కలుపుకోవడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదు. ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ని, పాక్ ఆక్రమిత కశ్మీర్ ని వీళ్ళు ఉగ్రవాద చర్యలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మనం దాన్ని చేయాల్సింది, ఒక అవకాశాన్ని పోగొట్టుకున్నామా అన్నది చాలా మంది మాట్లాడుతున్న విషయం. హ్మ్. సో దానితో ప్రభుత్వ చర్యలు చెబుతున్న ఈ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో విక్రమ్ మిస్త్రీ గారు కావచ్చు, అమ్మాయి సోఫియా ఖురేషి కావచ్చు, లేకుంటే వ్యోమికా సింగ్ కావచ్చు, వీరి గురించి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు చాలా చోట్ల. అవును. పాపం చివరికి విక్రమ్ మిస్త్రీ గారు తన ట్విట్టర్ అకౌంట్ నే క్లోజ్ చేయాల్సి వచ్చింది ఆయన ఆ పరిస్థితులలో. భారతదేశం మళ్ళా కూడా విక్రమ్ మిస్త్రీ గారు ఆయన స్వయంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేయట్లేదు, ప్రభుత్వం యొక్క అభిప్రాయాలను ఆయన ఒక స్పోక్స్ పర్సన్స్ గా ఆయన మాట్లాడుతున్నాడు. ట్రూ. సో ఈ విధమైన పరిస్థితుల్లో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరిగింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 1971 బంగ్లాదేశ్ విమోచన గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది మళ్ళా. హ్మ్. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆవిడ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్, తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ హెన్రీ కిస్సింజర్, వీళ్ళు కూడా భారతదేశానికి మద్దతు పలకకున్నా కూడా ఆవిడ ధైర్యంగా బంగ్లాదేశ్ విమోచనలో మన సైన్యాలను పంపి ఈస్ట్ పాకిస్తాన్ ని వెస్ట్ పాకిస్తాన్ నుంచి సపరేట్ చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశం తయారవడానికి ఆవిడ ధైర్య సాహసాలు చూపించింది అని ఒక కంపారిటివ్ మొదలు పెట్టారు చాలా చోట్ల. తనే ఐరన్ లేడీ అని. ఐరన్ లేడీ అని. అంటే ఆ సందర్భంగా అప్పుడు మనం చూసుకుంటే ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఇందిరాగాంధీని దుర్గతో పోల్చారు. హ్మ్. ఎందుకంటే ప్రతిదీ మనం రాజకీయం చేయకుండా ఆ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్గా మీరు 1971 బంగ్లాదేశ్ గురించి ఒకసారి ఆలోచిస్తే అప్పుడు ఈ రెండు దేశాలు న్యూక్లియర్ దేశాలు కావు. హ్మ్. ఈ రెండు దేశాల మధ్య అణ్వస్త్రాలు లేవు. కన్వెన్షనల్ వార్ఫేర్ అంటే మన సైన్యము, తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ, మామూలుగా ఈ మూడు వాట్ల గురించి వస్తుంది. అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు అక్కడ. హ్మ్. ఈ డ్రోన్లు కానీ మిసైల్స్ కానీ ఇలాంటి టెక్నాలజీ లేదు. కన్వెన్షనల్ వార్ఫేర్ తో మనం చేశాము. ఆ తర్వాత యాహ్! అవామీ లీగ్ అన్న పార్టీ ఎలక్షన్లలో బ్రహ్మాండమైన విజయం సాధించింది ముజిబుర్ రెహమాన్ గారి అధ్యక్షతన. బంగ్లాదేశ్. కానీ హ్మ్. బంగ్లాదేశ్. కానీ హ్మ్. వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో అంటే మన ప్రస్తుత పాకిస్తాను, వీళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు అనుమతించలేదు. దానితో అక్కడ సైన్యాన్ని దింపి అక్కడ ప్రజాస్వామ్యంగా గెలిచిన పార్టీ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. హ్మ్. సుమారుగా 15 లక్షల మంది ఆల్మోస్ట్ అందులో మరణించారు. ఆల్మోస్ట్ 1 కోటి మంది అక్కడి నుంచి భారతదేశానికి శరణార్థులుగా కూడా రావడం జరిగింది. హ్మ్. సో ఇటువంటి పరిస్థితులలో భారతదేశం ఏమి చేయాలి అని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు అనేక దేశాలను విజిట్ చేశారు. యాహ్! చేసి అక్కడ వాళ్ళ మద్దతును కూడగట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అమెరికా నుంచి మద్దతు రాలేదు. హ్మ్. అప్పుడు రష్యాతో వెళ్లి ఇందిరాగాంధీ గారు మాట్లాడి రష్యా భారతదేశానికి తోడుగా నిలిచింది. ఎందుకంటే రష్యా అటు చైనా పాకిస్తాన్తో ఉంది కాబట్టి రష్యా భారతదేశంతో ఉంది. ఆ తర్వాత అది వింటర్ కాబట్టి డిసెంబర్లో జరిగింది ఈ యుద్ధం. ఏదైతే 3వ తారీఖున మనం వెళ్ళాం అక్కడికి. 3వ తారీఖున వెళ్ళాం. అప్పుడు ఏంటంటే మంచి వింటర్. ఆ సమయంలో అప్పుడు చైనా సైన్యం హిమాలయాలు దాటి రావడానికి చాలా కష్టతరమైన పరిస్థితి. అందుకనే ఆ కాలంలో ఆర్మీ జనరల్ శామ్ మానిక్షా గారు, ఆయన ఇందిరాగాంధీ గారు మార్చిలోనే అక్కడికి వెళదామని చెప్పారు.
కానీ శామ్ మానిక్ షా ఏమన్నారంటే ఇది సరి అయిన సమయం కాదు. యా. ఎప్పుడైతే వింటర్ మొదలవుతుందో ఆ సమయంలో వెళదాం మనము. ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడే వెళితే బంగ్లాదేశ్ లో వానలు ఉంటాయి, వర్షాలు పడతాయి, అది మనము ఆపరేట్ చేయలేం, ఎందుకంటే కొత్త ఉమ్, భూభాగం మరి. ఉమ్, ఆ తర్వాత ఇవన్నీ ఆలోచించుకొని డిసెంబర్ 3న అక్కడ అడుగుపెట్టి 13 రోజుల్లో 94,000 పాకిస్తాన్ ఆర్మీని మనం శరణాగతులుగా చేసుకున్నాం. అటు వెస్ట్ సైడ్ లోనూ జరిగింది యుద్ధం. సుమారుగా 12 మన నగరాల మీద పాకిస్తాన్ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఈస్ట్ సైడ్ న కూడా మీరు చూస్తే విశాఖపట్నం దగ్గర గాజీ అని ఒక యుద్ధ నౌక సబ్మెరైన్ కూడా అవును. వచ్చి అక్కడ మొత్తం విశాఖపట్నాన్ని అంతం చేయడానికి ప్రయత్నించారు. సో దాని మీద కూడా మనం నేవీ ద్వారా చర్యలు తీసుకున్నాం. సో ఈ విధంగా 13 రోజుల్లో ఈస్ట్ పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ గా ఒక కొత్త దేశ ఆవిర్భావం జరిగింది. ఉమ్, అక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది అక్కడ ప్రజలే ప్రభుత్వానికి ఆర్మీకి వ్యతిరేకంగా అప్పుడు తయారై ఉన్నారు. ఉమ్, ఉమ్, వారికి మద్దతుగా భారతదేశ సైన్యం నిలిచింది. అంటే ఏదైనా భూభాగం ఆక్యుపై చేసుకోవాలి, లేకుంటే వాటిని విమోచన చేయాలంటే ఆ ప్రజల మద్దతు అన్నది చాలా అవసరం. అవును. ఇప్పుడు దాన్నే మనం ఇక్కడికి అన్వయించుకుంటే పిఓకేకి, ప్రస్తుతం పిఓకేలో ఉన్న ప్రజలను పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఈ ఉగ్రవాద సంస్థలు కానీ భారత్కు వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేశారు. ఉమ్, అందువల్ల అక్కడ మనకు వెళ్ళి అక్కడ ప్రజల మద్దతు దొరుకుతుంది అని అనుకునే పరిస్థితి లేదు అక్కడ. ఈ మధ్య మొదలైంది. ఈ మధ్య పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో యువతరం పెద్ద సంఖ్యలో మాకు ఈ పాకిస్తాన్ ఏమీ చేయడం లేదు అన్నది ఒక 5 లక్షల మందితో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడ.